మానవుడి జాతకాన్ని నిర్దేశించడంలో పుట్టుమచ్చలది ఓ పాత్ర అని చెప్పవచ్చు. వ్యక్తుల స్వరూప స్వభావాలను తెలపడంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే ఈ పుట్టుమచ్చలు అందాన్ని పెంచడంలోనే కాకుండా అదృష్ట దురదృష్టాలకు కూడా సంకేతాలుగా పనిచేస్తున్నాయని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో ఎవరి నమ్మకాలు వారివి. కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా మరికొన్ని పుట్టుమచ్చలు వేరే ఫలితాలను ఇస్తాయి. రంగు, ఆకారం, పరిమాణం, స్పష్టతను బట్టి, అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, మానవ దేహంలోని కొన్ని ప్రదేశాల్లో గల పుట్టుమచ్చలు ధనయోగాన్ని సూచిస్తాయని శాస్త్రం స్పష్టం చేస్తుంది. బొడ్డు కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తుల దగ్గర సంపద పోగుపడి ఉంటుంది. వీరు సాధారణ సంపన్నుల కంటే కాస్త ఎక్కువే. అయితే వీరు తమ దగ్గరున్న డబ్బును మంచి ఆహారం కోసం మాత్రమే ఖర్చు పెడతారు. చేతి వేళ్లపై అందంగా కనిపించే పుట్టుమచ్చల వెనుక బలమైన కారణం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీటిని లోతుగా అధ్యయనం చేస్తే ఆరోగ్య సంబంధ సమస్యలకు లేదా ఇతర వాటికి కారణమవుతాయని తెలుసుకోవచ్చు. ఉంగరపు వేలు పైభాగంలో పుట్టుమచ్చ ఉండే వ్యక్తులు తప్పుడు పనుల వల్ల సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు. ఇది మెడ ఎముకల బలహీనతకు సంకేతం. ఈ భాగంలో పుట్టుమచ్చ ఉండే వ్యక్తులు తలబిరుసుగా ప్రవర్తిస్తారు. సాధారణంగా ఈ పుట్టుమచ్చలు లేత రంగులో ఉంటాయి. ఒకవేళ ఇవి ఎరుపు రంగులో ఉంటే మాత్రం ఎముకలు లేదా కొన్ని రకాల నొప్పులకు కారణమయ్యే సూచనలున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉంగరం వేలు మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే మానవ సంబంధాల్లో బలహీనంగా ఉంటారట. ఒకేసారి వీటిలో పెరుగుదల కనిపిస్తే తండ్రి భర్తతో సంబంధాలు దెబ్బతింటాయి. అలాగే సామాజిక ప్రతిష్టకు భంగం కలుగుతుంది. చివరి భాగంలో ఉంటే ఆత్మవిశ్వాసం లేదా మనసుకు సంబంధించిన సమస్యలకు సంకేతం. ఈ పుట్టుమచ్చ లేత రంగులో ఉంటుంది. ప్రారంభంలో దీనివల్ల కొంత మేలు జరిగినా తర్వాత మాత్రం జీవితంలో నష్టం తప్పదు. ఉంగరపు వేలు చేతికి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే కంటి బలహీనతకు సంకేతం. అలాగే ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉండే వ్యక్తులు తండ్రి లేదా రక్త సంబంధికులతో సమస్యలు ఎదుర్కొంటారు. చిటికెన వేలు పైభాగంలో పుట్టుమచ్చ ఉండే వ్యక్తులకు డబ్బు సంపాదించాలనే కోరిక ఎక్కువ. అది అసూయులకు దారితీస్తుంది. అయితే ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉంటే ఆదాయం బాగానే ఉంటుంది. చిటికెన వేలి మధ్య భాగంలో ఉండే వ్యక్తులు తనకంటే చిన్నవారైన తోబుట్టువుల నుంచి ఎక్కువ ప్రేమను పొందుతారు. అయితే వీళ్ళు మాట్లాడేటప్పుడు సమస్యలను ఎదుర్కొంటారు. దీనివల్ల అసహనానికి గురికాక తప్పదు. చిటికెన వేలు చివరన పుట్టుమచ్చ ఉంటే మెదడు చురుకుగా పనిచేయడమే కాదు, ఆర్థికపరమైన పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యానికి సంకేతం. అయితే దీనివలన భవిష్యత్తులో ఆర్థిక లోటుకు కారణమవుతుంది. అలాగే ఉదర మూత్ర సంబంధ సమస్యలకు కూడా హెచ్చరిక. చిటికెన వేలు చేతికి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే ప్రియమైన వాళ్లకు దూరమవుతారు. కుట్రలు, కుతంత్రాల లాంటి భయాలను కలిగిస్తుంది. సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల ధన, వ్యాపార నష్టాలు తప్పవు. అయితే స్పీచ్ థెరపీ, కొన్ని మంత్రాలను పఠిస్తే ఈ సమస్యలు తొలగిపోతాయి. చూపుడు వేలి పైభాగంలో పుట్టుమచ్చ అహం పెరగడానికి సంకేతం. ఈ మచ్చ లేత రంగులో ఉంటే ఇతరులకు విలువైన సలహాలు ఇవ్వడంతో పాటు ఏ విషయాన్నైనా సరే చాలా ఆసక్తితో వినే నైపుణ్యం ఉంటుంది. ఇలాంటి వ్యక్తులకు కుటుంబాలు, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. చూపుడు వేలు మధ్య భాగంలో ఉండేవాళ్ళు ఉద్వేగాలను అదుపులో ఉంచుకోలేరు. ఎదుటివారితో సంబంధాల విషయంలో అంతగా రాణించలేరు. చూపుడు వేలి చివరి భాగాన పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఆహార నియమాలను పాటించలేరు. తప్పనిసరి పరిస్థితుల్లో అహం పెరుగుతుంది. అలాగే గురువులపై గౌరవం కూడా తగ్గుతుంది. చెడు అలవాట్లకు బానిసలవుతారు. చూపుడు వేలు చేతికి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే
వైవాహిక సమస్యలు లేదా పెళ్లి ఆలస్యం కావడానికి సంకేతం. అలాగే నీరసం, గ్యాస్ సంబంధ సమస్యలు పెరుగుతాయి. అంతేకాకుండా ఒత్తిడి, కోపం, చిరాకుతో పాటు మానవ సంబంధాలు అంతంత మాత్రమే. మధ్య వేలుపై భాగంలో పుట్టుమచ్చ ఉంటే గొప్ప నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటుంది. ఇలాంటి నిర్ణయాల వల్ల ఇతరులకు లబ్ధి చేకూరుతుంది. మధ్యవేలు మధ్య భాగంలో ఉండే శరీరంలో ఐరన్ మూలకం తగ్గడమే కాకుండా సంబంధాలు కూడా బలహీనంగా ఉండడానికి సంకేతం. మధ్యవేలు చివరి భాగాన పుట్టుమచ్చ ఉంటే ఊపిరితిత్తుల సమస్యకు సంకేతం. ప్రత్యేకంగా ఇనుము, రసాయన పరిశ్రమల్లో పనిచేసే వారికి దీనివల్ల హాని కలుగుతుంది. శస్త్రచికిత్స నిపుణులకు కూడా సమస్యలు తప్పవు. మధ్యవేలు చేతికి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే వ్యక్తిగత జీవితంలో ఇబ్బందుల సంకేతం. శివుడు, కాళీమాతను ఆరాధిస్తే వీటి నుంచి బయటపడే అవకాశం ఉంది. వీళ్ళు ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా సమాజానికి సేవ చేస్తారు. అయితే ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు తప్పవు. కాబట్టి చల్లని పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బొటన వేలుపై భాగంలో పుట్టుమచ్చ ఉంటే నిర్ణయం తీసుకునే సామర్థ్య లోపంతో పాటు సహజమైన అధికారాన్ని కూడా కోల్పోతారు. అలాగే మెడ, తల సంబంధ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత కారణమవుతుంది. ఎప్పుడు నీరసం ఆవహించి ఉంటుంది. బొటన వేలు మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే జీర్ణ సంబంధ సమస్యలకు సంకేతం. ప్రయాణాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరికి గొప్ప ఊహాత్మక శక్తితో పాటు అనేక విషయాలపై ప్రణాళికలు రచిస్తారు. అయితే వీటిలో అరుదుగా కొన్ని మాత్రమే వాస్తవ రూపం దాల్చుతాయి. 2 కనుబొమ్మల మధ్యలో పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. అలాగే వారికి డబ్బు సంపాదించాలనే బలమైన కోరిక ఉంటుంది. వారికి ఎప్పుడు డబ్బు కొరత ఉండదు. నుదుటిపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు. వారు తెలివైనవారు, దూరదృష్టి కలవారు. అలాగే తమ లక్ష్యాల పట్ల సున్నితంగా ఉంటారు. జీవితంలో తమ స్థానాన్ని సొంతంగా సాధిస్తారు. ఆడవారి గడ్డంపై మచ్చ ఉంటే వారు నెమ్మదస్తురాలిగా ఉంటారు. అంతేకాదు వీరి భర్త బాగా సంపాదిస్తుంటారు. గడ్డంపై స్త్రీలకు పుట్టుమచ్చ ఉంటే శుభసూచికంగా భావిస్తారు. స్త్రీలకి ముక్కు మీద మచ్చ ఉంటే వారు మంచి పట్టుదల కలిగి ఉండి అనుకున్న దాన్ని సాధించగలుగుతారు. అలాగే ముక్కు చివర భాగంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలిసి వచ్చి సుఖాలు కలిగి ఉంటారు. ఎడమ చెక్కిలిపై పుట్టుమచ్చ ఉంటే అనంతమైన ఐశ్వర్యం కలిగిన సుఖాలు, భోగాలు కలుగుతాయి. పుట్టుమచ్చ పెదాల పైభాగాన ఉంటే వారి వల్ల కుటుంబానికి మేలు జరగడంతో పాటు అందరితో కలుపుగోలు స్వభావం ఉంటుంది. క్రింది పెదవిపై పుట్టుమచ్చ ఉంటే భోజన ప్రియులుగా కలిగి ఉండి మంచి మిత్రులతో కలిసి ఉంటారు. నాలుకపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే వారు సంగీత రంగంలో బాగా రాణిస్తారు. ఎవరికైతే పై పెదవిపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే ప్రేమపరంగా వారి హృదయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా పై పెదవి కుడివైపున మచ్చ ఉన్న వ్యక్తులు అదృష్టవంతులు. ఎందుకంటే వీరు తమ జీవిత భాగస్వామి నుంచి స్వచ్ఛమైన ప్రేమను పొందుతారు. అదే మహిళల్లో అయితే జీవితాంతం వారి భాగస్వాముల నుంచి మద్దతు లభిస్తుంది. ఇష్టపడే వ్యక్తులు జీవిత భాగస్వాములుగా వస్తారు. అయితే పురుషులను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. వారు ఎవరినైతే ఇష్టపడతారో వారితో మాట్లాడతారు. అంతేకాకుండా ఇలాంటి పురుషులు లగ్జరీ జీవితాన్ని ఇష్టపడతారు. చెవి మీద పుట్టుమచ్చ సాముద్రిక శాస్త్రం ప్రకారం చెవులపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు కష్టపడి పనిచేసే గుణం కలవారు. చాలా నిజాయితీపరులు. జీవితంలో శ్రమతో పురోగతి సాధిస్తారు. చాలా డబ్బు సంపాదిస్తారు. కళ్ళ మీద పుట్టుమచ్చ, కళ్ళపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు సులభంగా ప్రజలను ఆకర్షిస్తారు. కంటి మీద పుట్టుమచ్చ ఉన్న పురుషుడు లేదా స్త్రీలకు అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు. అరచేతిలో పుట్టుమచ్చ, అరచేతి మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి చాలా అదృష్టవంతుడు. అలాంటి వ్యక్తి జీవితం అకస్మాత్తుగా మారుతుంది. అతను అన్ని సంతోషాలను పొందుతాడు. చాలా ధనవంతుడవుతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.